యువ సంగ్రామ సభ కాదు, యువ సంగ్రామ సదస్సు కాదు, యువకులను యువతను రెచ్చగొట్టే సదస్సు. తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి అనేక మంది బలిదానాలకు కారణమైనటువంటి వాళ్ళు. ఓవైపు పేడ్ ఆర్టిస్టులతోటి గులాబీకి సంబంధించినటువంటి శ్రేణులతోని సభను నింపేసుకొని, ఓవైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత నిరుద్యోగ యువతకు సుమారు 70,000 ఉద్యోగాలు కల్పించే సందర్భంలో ఆ 70,000 ఉద్యోగాలు పొందిన యువకుల తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకొని ముందుకు పోతూ మరిన్ని ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో సభలో ప్రధానంగా చూస్తూ ఉంటే ఈరోజు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు జరుగుతూ ఉంటే ఈరోజు ఒక విషయాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీరు ఈ విధంగా ఉన్మాదంగా రెచ్చగొట్టే విధంగా ఓవైపు రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ఎండ్రిన్ తాగి చాగుమని చెప్పేటువంటి స్పీచులు, ఎమ్మెల్యేలను ఇతరత్ర వారిపైన దాడులు జరపాలని చెప్పని స్పీచులు ఇస్తున్నటువంటి సందర్భంలో అదే వేదిక పైనటువంటి కేటీఆర్ వారించవలసింది పోయి ఈరోజు ఆయనలో ఉన్నటువంటి తెరలోపల ఉన్నటువంటి మనస్తత్వాన్ని, ఈరోజు విష సంస్కృతిని, విష బీజాన్ని నాటేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని ఏ విధంగానైనా మళ్ళీ అధికారులు రావాలని చెప్పినటువంటి ఒకే ఒక్క ఆలోచనతో వారు చేసేటువంటి ప్రయత్నం తప్ప, ఆనాడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరికినటువంటి వాళ్ళు మళ్ళీ అధికారం రావాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రయత్నాలు తప్ప, మీ హయాంలో నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పని ఆ పరీక్షా ఫలితాలు తేలకుండా పరీక్షా పత్రాలు బయట ప్రపంచంలో లీక్ అయి దొరికేటువంటి సందర్భంలో పరీక్షలను వాయిదా వేస్తూ ఈరోజు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పని ఇవ్వనటువంటి మీరు ఈరోజు నిరుద్యోగ అనేటువంటి పేరుతోని వారిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం సబబు కాదని బట్టి సందర్భం చెప్తూ, మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నినా నిరుద్యోగ యువతకు ఈరోజు విద్యా ఉద్యోగాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఇందిరమ్మ రాజ్యంలో ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తించారు. కాబట్టి మేము సుమారు 70,000 ఉద్యోగాలు ఈరోజు పోటీ పరీక్షలు రాసే క్రమంలో ప్రశ్నాపత్రాలు లీకు కావడం కానీ, మీలాగే గతంలో పరీక్ష పత్రం లీక్ అవ్వడమే కాదు, మీ హయాంలో పరీక్షలను వాయిదా వేస్తూ పోయినటువంటి సందర్భం. కానీ పగటి బందీగా ఈరోజు పరీక్షా పత్రాలను అమలు చేయడంలో కానీ, పరీక్షలు రాసే విధానంలో కానీ, ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధానంలో కానీ తల్లిదండ్రులను పిలుచుకొని మరి వారి నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాబో రోజుల్లో మిగతా వారందరికీ ఇప్పటికే అంగన్వాడీకి సంబంధించిన సుమారు 15,000 ఉద్యోగాలు, పోలీస్ శాఖకు సంబంధించిన ఇతరత్ర ఎక్కడైతే ఉద్యోగాలకు సంబంధించిన ఆవశ్యకత ఉందో వాటిని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఈ చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కేటీఆర్ గారు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా నిరుద్యోగ యువత, లక్షలాది మంది యువకులు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మీరు గులాబీ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సభను రింపేసుకోవడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఈరోజు మీరు వికృతమైనటువంటి భాషను వాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న యువత ఈరోజు మీ మాయ మాటలకు మోసపోరని మాట సందర్భంగా చెప్తూ తప్పనిసరిగా యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తద్వారా ఈరోజు ఉద్యోగ కల్పనలో, స్వయం ఉపాధిలో కూడా ముందుకు పోయే విధంగా ప్రయత్నాలు ఈ ప్రభుత్వం ద్వారా చేస్తామని సందర్భం చెప్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఏదైతే వికృతమైనటువంటి భాషను వాడుతున్నట్టు సందర్భంలో కేటీఆర్ గారు వారించకుండా ఈరోజు ఆయనలో ఉన్నటువంటి విషబీజాన్ని మరింత బయట ప్రపంచానికి కనిపించే విధంగా చేసిన ప్రయత్నాన్ని మేము తప్పు పడుతూ, రాబో రోజుల్లో కేటీఆర్ గారు ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలను మరి మానుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భాన్ని కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.